జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకందరికి కూడా విజ్ఞప్తి, మన ఛానల్ నిర్వహణకు అలాగే మన ఛానల్ను మరింతగా బలోపేతం చేసుకునేదానికి ఖచ్చితంగా నెలలో ఒకసారి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్కు మీ శక్తి మేర ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. స్క్రీన్ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాని కిందనే వచ్చేసి మన గూగుల్ పే అలాగే పేటిఎం నెంబర్లు ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే మన అకౌంట్ డీటెయిల్స్ వచ్చేసి కామెంట్ బాక్స్ లో ఉంటాయి. మీరు ఏ రూపంలో అయినా కూడా మన ఛానల్ కు ఆర్థిక సహకారాన్ని అందించవచ్చు. ఒకవేళ ఏ విధంగా ప్రయత్నం చేసినా డబ్బులు పంపించడంలో మీకు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే అదే నెంబర్ వాట్సాప్ ఉంటుంది, నాకు వాట్సాప్ లో మెసేజ్ అయినా చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా దయచేసి స్పందించండి. ఇక్కడ ఈ రోజు నేను మీతో ఒక విషయం పంచుకుందాం అనుకుంటున్నా. అదేంటి అంటే చాలా మంది అనుకోవచ్చు, అరే మీకు యూట్యూబ్ లో డబ్బులు వస్తారు కదా, మళ్ళీ మీరు ఎందుకు డబ్బులు అడుగుతున్నారని చెప్పేసి. మామూలుగా ఈ యూట్యూబ్ గురించి కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకి ఈ విషయం తెలిసే ఉంటుంది. మామూలుగా మనకు యూట్యూబ్ లో ఈ నెల చేసిన దానికి డబ్బులు రేపు నెలలో వస్తుంది. అర్థమవుతుందా? అంటే సెప్టెంబర్లో డబ్బులు పోయిన నెల అక్టోబర్ ఎండింగ్కి వచ్చిందనమాట. ఎంత వచ్చిందో తెలిసిన 80,000 రూపాయలు కూడా రాల. మన ఆఫీస్ రెంటు, అలాగే 4 ఎడిటర్లు, ఒక కెమెరామెన్, 2 కంటెంట్ రైటర్లు, ఇదంతా ఖర్చు, ఈ నిర్వహణ అంతా కూడా 2 లక్షల పైన ఖర్చు అవుతుంది. అంటే ఇక్కడ నాకు ఇంకా 1,20,000 తక్కువ వచ్చిందనమాట. చూడండి, ఒకసారి ఆలోచించండి. ఈ విధంగా ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటా మీకు మనకు న్యూస్ చెప్పడంలో ఎంత రిస్క్ ఉంటుందో, మనం ఎలాంటి న్యూస్ సేకరించి చెప్తున్నామో మీకు అందరూ కూడా బాగా తెలుసు. ఒకవైపు ఆర్థిక కష్టాలను తట్టుకుంటా కూడా ఇలా న్యూస్ అందించాలంటే ఎంత ప్రెజర్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరించండి. మీ శక్తి మేరకు ఎంత వీలైతే అంత మన ఛానల్కు సపోర్ట్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఒక అద్భుతమైనటువంటి వార్తను అయితే తీసుకువచ్చిన. ఢిల్లీ నగరాన్ని ఎప్పుడో మన పూర్వకాలంలోనే అప్పటి మన హిందూ రాజులైతే నిర్మించారు. ప్రస్తుతం ఇది మన దేశ రాజధాని ప్రాంతం అన్నమాట. ఢిల్లీ కేంద్రంగా ఎన్నో వేల సంవత్సరాల చరిత్రలో ఎన్నో సామ్రాజ్యాలన్నీ కూడా వెలిసినాయి. 19వ శతాబ్దం ప్రారంభం వరకు ఇందర్పాత్ అనేటటువంటి గ్రామం అక్కడ ఉండేదన్నమాట. అయితే బ్రిటిష్ వాళ్ళ కొత్త రాజధాని నిర్మాణంలో ఆ గ్రామం అనేది కనుమరుగైపోయింది. పురావస్తు పరిశోధనా సంస్థ వాళ్ళ అంచనాల ప్రకారం వేల సంవత్సరాలలో నిర్మించినటువంటి చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు 60,000కు పైగా ఢిల్లీలో ఉన్నాయి. ఇటీవలి చరిత్రలోనే 7 సామ్రాజ్యాల రాజధానిగా ఢిల్లీని వర్ణిస్తారు. ఒక పక్క గంగా యమున మైదాన ప్రాంతానికి, మరో పక్కన ఆరావళి వింధ్య పర్వత శ్రేణులకు మధ్యన ఈ ప్రాంతం ఉండేందువలన పురాతన కాలం నుంచి ఈ నగరం ప్రధాన వర్తక మార్గాల కూడగా ఉండదన్నమాట. ఆ కారణంగానే అక్కడ రాజ్యాధికారాలు, విద్య, సంస్కృతి అనేవి వర్ధిల్లినాయి. సామాన్య శక పూర్వం అంటే మామూలు కొంతమంది అంటూ ఉంటారు బిఫోర్ కామన్ ఎరా అనేసి. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా, ఎందుకంటే ఈ పదం నాకు చెప్పడం ఇష్టం లేక ఇవన్నీ చెప్తున్నా. ఏది సామాన్య శక పూర్వం, బిఫోర్ కామన్ ఎరా అని చెప్పేసి. మామూలుగా క్రీస్తు పూర్వం అంటూ ఉంటారు కదా, ఆ క్రీస్తు పూర్వం 300వ శతాబ్దం నాటి మౌర్య కాలం నాటి ఆధారాలు కూడా అక్కడ స్పష్టంగా తెలుస్తున్నాయి. చూడండి, అంటే దాదాపుగా 2,400 సంవత్సరాల కాలం నాటి ఆధారాలు కూడా స్పష్టంగా అక్కడ తెలుస్తున్నాయి. అప్పటి నుంచి ఈ ఢిల్లీ అనేది అవిచ్ఛిన్నంగా జనావాసంగా వర్ధిల్లిందనమాట. శ్రీనివాసపురి ప్రాంతంలో అశోకుని కాలం నాటి శాసనం 1966లో కనుగొన్నారు. కుతుబ్ మినార్ దగ్గర ప్రసిద్ధి చెందినటువంటి ఉక్కు స్తంభం గుప్త వంశం కుమారగుప్తుడు సామాన్య శకమైనటువంటి 320-540 మధ్య కాలంలో తయారు చేయించబడింది అనమాట. చూడండి, ఒకసారి ఆలోచించండి. దానిని 10వ శతాబ్దంలో ఢిల్లీలో స్థాపించారన్నమాట. ఈ ఢిల్లీ నగరంలో కిలారాయి పితోరా ప్రాంతం అనేది కీలకమైంది అనమాట. దీనిని మన హిందూ చక్రవర్తి అయినటువంటి పృథ్వీరాజ్ చౌహాన్ గారు నిర్మించారు. ఇక ఈ ఢిల్లీని మన ప్రాచీన కాలంలో ఇంద్రప్రస్థ అని చెప్పి పిలిచేవాళ్ళు అనమాట. పురాతన భారతీయ సాహిత్యంలో కురు రాజ్య నగరంగా బాగా పేర్కొనబడింది అనమాట. అలాగే మన మహాభారత ఇతిహాసంలో పాండవుల నేతృత్వంలోనే రాజ్యానికి ఇది రాజధాని అన్నమాట. పాలీ భాషలో ఇది ఇందపట్టగా పిలువబడుతుంది. ఇకపోతే బౌద్ధ గ్రంథాలలో కూడా కురు మహాజనపద రాజధానిగా కూడా దీన్ని పేర్కొన్నారనమాట. ఇంద్రప్రస్థం అనేది హిందువుల పురాణాల ప్రకారం మహాభారతంలో పాండవుల రాజధానిగా చెప్పబడినటువంటి ఒక పురాతనమైనటువంటి నగరం. దీనిని ద్రౌపది కోసం పాండవులు నిర్మించారని, ఇది ఆధునిక ఢిల్లీ నగరానికి పురాతన రూపం అని చెప్పేసి మన హిందూ పురాణాలు కూడా పేర్కొంటున్నాయి. చూడండి ఎన్ని ఆధారాలు ఉన్నాయో. రాక్షస శిల్పి అయినటువంటి మాయచే నిర్మించబడిన రాజభవనంతో ఈ నగరం అలంకరించబడింది అనమాట. ఇంద్రప్రస్థను వరపృథ్వ్య, అలాగే ఉత్తరవేది, అలాగే బ్రహ్మవేది అని కూడా పిలిచేవాళ్ళు అనమాట. అంతటి మహోన్నతమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి మన ఇంద్రప్రస్థను తర్వాత మన దేశాన్ని దురాక్రమణ చేసినటువంటి సుల్తాన్లు, తురుష్కులు, ఈ మొఘల్ రాజులు వీళ్ళంతా కూడా రాజధానిగా చేసుకుని పరిపాలించారు. ఈ క్రమంలో వాళ్ళు మన ఇంద్రప్రస్థ పేరును ఢిల్లీగా మార్చేశారు. అర్థమవుతుందా? దీంతో ఇప్పుడు మళ్ళా ఈ ఢిల్లీ పేరును ఇంద్రప్రస్థగా మార్చాలన్న డిమాండ్ అయితే
ఊపందుకునింది. అదేదో రాజకీయ నాయకుల నుంచి ఈ డిమాండ్ రాకుండా మొదటగా ప్రజల నుంచే ఈ డిమాండ్లన్నీ కూడా మొదలైనాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి నగరాలకు, పట్టణాలకు, గ్రామాలకు ఈ పేర్లు మార్చుతా ఉన్న సంగతి మీరు కూడా వినే ఉంటారు, చూసే ఉంటారు. ఈ వలస పాలకుల పేర్లతో ఉన్న వాటిని మార్చేసి కొత్త పేర్లు పెడతారు. అర్థమవుతుందా? ఇందులో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అటువంటి మన యోగి ఆదిత్యనాథ్ గారు తొలి వరుసలో ఉండారనమాట. ఆ తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం కూడా పలు పట్టణాల పేర్లు మార్చేసింది. ఈ మధ్యనే ఈ ఔరంగాబాద్ పేరు తీసి పారదుబ్బి సంభాజీ మహారాజ్ పేరుతో పెట్టారనమాట. ఈ క్రమంలోనే మన భారతదేశ రాజధాని ఢిల్లీ పేరును మార్చాలనే ప్రతిపాదన మరొకసారి తెర మీదకి వచ్చింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి ఈ డిమాండ్ చూసి మొదటగా మన విశ్వ హిందూ పరిషత్ సంస్థ అయితే స్పందించింది. మన పురాతన చరిత్ర అలాగే సంస్కృతిలో అనుసంధానించేందుకు గాను ఢిల్లీ పేరును ప్రశస్తమైనటువంటి ఇంద్రప్రస్థగా పేరు మార్చాలని చెప్పేసి మన విశ్వ హిందూ పరిషత్ సంస్థ మొదట కేంద్ర ప్రభుత్వాన్ని, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఢిల్లీ సాంస్కృతిక శాఖ మంత్రి అయినటువంటి కపిల్ మిశ్రాకు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఈ విషయం పైన ఇప్పటికే లేఖ రాశారు. ఈ పేరు మార్పు మన భారతీయ చరిత్ర అలాగే మహాభారత యుగంలోని మూలాలను ఆవిష్కరిస్తుందని చెప్పేసి ఆ లేఖలో తెలియజేశారనమాట. ఇదంతా కూడా ఇట్టుంటే విశ్వ హిందూ పరిషత్ ఇచ్చేటువంటి ఈ లేఖ రాసిన తర్వాత ఢిల్లీ ప్రజల నుంచి ఈ డిమాండ్ మరింత పెరగసాగింది. ఖచ్చితంగా ఈ ఢిల్లీ పేరును ఇంద్రప్రస్థగా మార్చాలని చెప్పేసి ప్రజల్లో ఒక సెంటిమెంట్ అయితే ఊపందుకునింది అనమాట. దీంతో ఢిల్లీ బీజేపీ ఎంపీ అటువంటి ప్రవీణ్ ఖండేవాల్ గారు కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారికి ఒక లేఖ రాశారు. ఢిల్లీ నగరానికి ఉన్నటువంటి ఘనమైన ఈ ప్రాచీన వారసత్వం అలాగే మన సంస్కృతిని దృష్టిలో ఉంచుకొని ఢిల్లీ పేరును ఇంద్రప్రస్థగా మార్చాలని చెప్పేసి ఆయన కోరినారనమాట. ఎంపీ ప్రవీణ్ ఖండేవాల్ తన లేఖలో ఢిల్లీ యొక్క చారిత్రాత్మకమైనటువంటి ప్రాముఖ్యతను గుర్తు చేశారనమాట. ఢిల్లీ చరిత్ర పాండవుల యుగానికి నేరుగా అనుసంధానమై ఉండదని, మహాభారత కాలంలో పాండవులు యమునా నది ఒడ్డున తమ రాజధానిగా ఇంద్రప్రస్థను స్థాపించారని చెప్పేసి ఆ లేఖలో పేర్కొన్నాడనమాట. ఇది శ్రేయస్సు అలాగే సుపరిపాలన నీతికి చిహ్నము. అందుకే ఢిల్లీ పేరును ఇంద్రప్రస్థగా మార్చడం వల్ల మన అద్భుతమైనటువంటి సాంప్రదాయాలను పునరుద్ధరించడమే అవుతుందని చెప్పేసి ఆయన ఈ లేఖ ద్వారా అమిత్ షా గారిని రిక్వెస్ట్ చేశాడనమాట. అంతేకాకుండా ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ పేరును ఇంద్రప్రస్థ జంక్షన్ గా మార్చాలని, అలాగే ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పేరును ఇంద్రప్రస్థ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా మార్చాలని చెప్పి కోరారు. అద్భుతం కదా ఈ ఆలోచన. ఇకపోతే ఢిల్లీలో ఉన్నటువంటి ప్రముఖ ప్రాంతాల్లో పాండవుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి అలాగే ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ విషయం పైన ఇప్పుడు అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టినాయి. ఢిల్లీ పేరు మార్పు అంశాన్ని సీరియస్ గా పరిగణలోకి తీసుకొని దానిపై చర్చ జరుపుతారనమాట. అన్నీ కలిసి వస్తే వచ్చే సంవత్సరమే ఈ ఢిల్లీ పేరును మళ్ళీ ఇంద్రప్రస్థగా మార్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఈ పేరు మార్చాలంటే దమ్ము అవసరం. కానీ ఇప్పుడు ఈ ఢిల్లీ రాష్ట్రాన్ని వచ్చేసి మన భారతీయ జనతా పార్టీనే పరిపాలిస్తుంది, భారతీయ జనతా పార్టీనే అధికారంలో ఉన్నది. కాబట్టి పేరు మార్చాలంటే ఖచ్చితంగా అది భారతీయ జనతా పార్టీ వల్లనే సాధ్యమవుతుంది. ఇంకా ఏం జరుగుతుందో వీళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూద్దాం. ఇప్పుడు నగరాలకు వీటికన్నిటికీ పేర్లు మార్చడం ఇదంతా మనకేం కొత్త ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పాలిత ప్రాంతాల్లోనూ నగరాల్లోనూ వీటికన్నిటి కూడా చాలా పేర్లే మారుస్తున్నారు. ఇది కూడా మార్చారనుకో, చెప్పాలంటే ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం అని చెప్పుకోవచ్చు. అవునా కదా? ఖచ్చితంగా ఇది జరిగి తీరాలని అయితే నేను కోరుకుంటున్నా. మీ అభిప్రాయం ఏందో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ న్యూస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.